నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మూసీ ఉగ్ర రూపాన్ని దాల్చింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత మూసీ మరోసారి తన ప్రతాపాన్ని చూపించింది. హైదరాబాద్ నగరాన్ని మూసీ ముంచెత్తింది. వరద ఉధృతికి పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. అంతేకాదు, అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొన్నది. రాజధాని నగరం హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు ఏరులై పారుతోంది. అటు రంగారెడ్డిలో కురిసిన కుండపోత వానతో మూసీ, ఈసీ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో అధికారులు గేట్లన్నీ ఎత్తేశారు. ఉస్మాన్ సాగర్ 12, హిమాయత్ సాగర్ 9 గేట్లను ఎత్తి 35,000 క్యూసెక్లకు పైగా నీటిని మూసీలోకి విడుదల చేశారు. దీంతో హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాలు, సమీప బస్తీలన్నీ నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే స్థానిక ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మూసీ వరద ప్రభావం బాపు ఘాట్ నుంచి మూసారాం బాగ్ వరకు కనిపించింది. మూసానగర్, రసూల్పుర, శంకర్ నగర్లతో పాటు వినాయక వీధిలో ఉన్న వందల ఇళ్లు నీట మునిగాయి. మూసారాం బాగ్ బ్రిడ్జి దగ్గర 10 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుండగా చాదర్ఘాట్ లోయర్ బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయింది. ఇక ఉన్నట్లుండి అర్ధరాత్రి సమయంలో ఎంజీబీఎస్ బస్టాండ్ ను మూసీ ప్రవాహం చుట్టుముట్టింది. ఒక్కసారిగా వరద నీరు బస్టాండ్లోకి చేరుకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ బృందాల సహాయంతో ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తెచ్చారు. అయితే ప్రస్తుతం ఎంజీబీఎస్ ను వరద నీరు చుట్టుముట్టడంతో జిల్లాల నుంచి వచ్చే బస్సులను అధికారులు అనుమతించడం లేదు. కాగా ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద ఉన్న రిటైనింగ్ వాల్ కూలిపోవడంతోనే వరద ముప్పు వాటిల్లిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నమాట. ఇక మరోవైపు మూసీ నదిపై ఉన్న వంతెనలపై నుండి వరద నీరు ప్రవహిస్తోంది. పురాణా పూల్ బ్రిడ్జి వద్ద మూసీ ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో నదీ పరివాహక ప్రాంతంలోని ఆలయం నీట మునగగా అక్కడ ఉన్న పూజారి కుటుంబం వరదలో చిక్కుకుపోయింది. దీంతో పాటు పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ విధంగా నీట మునిగిన కాలనీల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. అలాగే ఎంజీబీఎస్ నుంచి బస్సులు రాకపోకలను ఇతర మార్గాల వైపు మళ్లిస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరం మధ్యలోంచి మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తూ ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం వరద నీటి ప్రవాహం, పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి గురించి అధికారులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముంపుకు గురయ్యే ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని కీలక సూచనలు చేశారు. హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ వంటి రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి. ప్రజల రక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే జనజీవనాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఎంజీబీఎస్ నుంచి బస్సుల రాకపోకలను ఇతర మార్గాల వైపు మళ్లించారు. అలాగే బస్టాండ్లో పేరుకుపోయిన బురదను తొలగించే పనులతో పాటు రిటైనింగ్ వాల్ పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టారు. వరద నీరు పోటెత్తిన ప్రాంతాలలో పూడికతీత పనులు చేపట్టారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు.